సార్ నాతో పాటు శేఖర్ భాష ఉన్నారు. ఆ ప్రీతి అండ్ ఉదయ్కి డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించారనే కేసులో లావణ్య పైన కేసు పెట్టడానికి వచ్చారు. సో ఒకసారి శేఖర్ భాషతో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? నిన్న యూటర్న్ అయింది, సో ఈరోజు కొత్త ట్విస్ట్ పైకి వచ్చింది. సో అసలు ఏం జరుగుతోంది? సో ఈ ప్రీతి అనే అమ్మాయికి లావణ్య గత 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఎప్పుడు పరిచయం. పరిచయంలో ఈఎంఐ ఫస్ట్ ఇంటికి రాగానే ఈఎంఐకి డ్రగ్స్ అలవాటు చేసింది బలవంతంగా. అది కూడా ఇట్లా తీసుకొచ్చి నోట్లో ఇట్లా పెట్టేసి వెంటనే కోక్ పోసేసిందిట, కోకో థమ్సప్ పోసేసి. ఇంకా తర్వాత ఆ అమ్మాయికి ఒక 24 గంటలు రకంగా అన్కాన్షియస్ లాగా అయిపోయింది. తర్వాత రెండోసారి మూడోసారి నువ్వు నా చెల్లెలువే కదా, నేను చేస్తాను చూడు ఎట్లా చేస్తాను, నువ్వు కూడా అలాగే చెయ్యి అని చెప్పి ఆవిడకి దగ్గరుండి నేర్పించి, అంటే ఆవిడ వద్దక్క అని చెప్పినా కూడా బలవంతంగా చేసింది. 4 సార్లు 5 సార్లు అయిపోయిన తర్వాత తనకి ఇంకా కామన్ అయిపోయింది, తను ఎడిక్ట్ అయిపోయింది. అలా 1.5 సంవత్సరం గడిచింది. బట్ ఆ తర్వాత ఆవిడకి ఓవర్ డోస్ అయ్యి కొన్నిసార్లు హాస్పిటలైజ్ అవ్వడము, తర్వాత సూసైడల్ టెండెన్సీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా వచ్చి ఫైనల్గా రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చారు వాళ్ళు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న లేరు, వాళ్ళ అమ్మ ఇదంతా చూసుకుంది. తర్వాత ఫైనల్గా ఆవిడ బయటకు వచ్చింది. సో ఇప్పుడు రీసెంట్గా ఈ ఉదంతం జరుగుతుంది, లావణ్య మీద అందరూ ఫోకస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ నేను ఆధారాలు బయటకు తీసుకొస్తున్న నేపథ్యంలో నాకు ఎక్కడెక్కడో లీడ్స్ వస్తుంటే నేను ఈ ఉదయ్ అబ్బాయికి కూడా హాయ్ పెట్టాను. మీరు ఆ కాల్ రికార్డింగ్లో కూడా వినొచ్చు. సో పెట్టినప్పుడు ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు, జస్ట్ హాయ్ పెట్టాను. హాయ్ పెట్టినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తానికి ఆవిడకి ఎట్లాగో చేరినప్పుడు ఆవిడ టెన్షన్ పడ్డం మొదలెట్టింది, వీళ్ళని బెదిరించడం మొదలెట్టింది. నాకు సంబంధించిన ఆధారాలు ఏమన్నా సరే మీరు ఇచ్చారంటే మీ పని అయిపోతుంది, మీ ఫోన్ నా దగ్గర ఉంది తెలుసు కదా, మీ పర్సనల్ ప్రైవేట్ రికార్డింగ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా మీడియాకి ఇచ్చేస్తే మీ పరువు పోతుంది, ఇది అని చెప్పి బెదిరిస్తుంది. మాకేం పని అక్క, మేమేం చేయము, మేము మా పాట మేము ఉంటాం అని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉన్నా కూడా రోజుకి నేను తీసుకొస్తున్న ఇన్వెస్టిగేటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా చూస్తే ఆవిడకి టెన్షన్ మొదలవుతుంది. ఆ టెన్షన్లో ఆవిడ ఏం చేస్తుంది తెలియక బెదిరింపులు ఎక్కువ చేసింది వీళ్ళకి. ఇంకా ఈవిడికే కాదు, అందరికీ బెదిరింపులు ఉంటాయి. ఈవిడ ఎవరెవరికైతే డ్రగ్స్ అలవాటు చేసిందో వాళ్ళందరికీ ఫోన్లు చేసి బెదిరించారు. ఎవ్వడు కూడా నాకు అగ్నెస్ట్గా ఒకటి మాట్లాడినా మీ జుట్టు నా చేతిలో ఉంది, అందరి దగ్గర ఇలాగే తీసుకుంటుంది. అందరివి కాల్స్ రికార్డ్ చేసుకుంటుంది, ఫొటోస్ తీసుకుంటుంది, వీడియోస్ తీసుకుంటుంది, వాళ్ళ పర్సనల్ ఫోన్లు గుంజుకుంటుంది, అవన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకుంటుంది, క్లోన్ చేస్తుందట ఫోన్లు. సో ఫైనల్లీ పెట్టి బెదిరిస్తుంది. అలా వీళ్ళని బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి అన్నమాట రోజుకి. ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఒక ఫేక్ అకౌంట్ ఈ అమ్మాయి పేరు మీద క్రియేట్ చేసి ఆ అమ్మాయి దాంట్లో ఆ ఫోన్లోంచి తీసిన కొన్ని పర్సనల్ ఫొటోస్ అన్నీ కూడా వీడియోస్ అన్నీ పోస్ట్ చేసి దాని కింద అసభ్యకరమైన కామెంట్లు ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ వాళ్ళని భయపడడం మొదలెట్టింది. సో వాళ్ళు అప్పటిదాకా నిజంగానే రాకూడదు అనుకున్నారు మీడియా ముందుకి, ఎందుకు పరుగు పోతుందని చెప్పి. బట్ ఇవి చూసి గత 2 ఏళ్ళ నుంచి ఈ బ్లాక్మెయిల్ చూసి ఇంకా చాలు, మనకి ఇంక ఏదైతే అయింది ముందుకు మీడియా వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళు వద్దనుకున్నా కూడా వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు. మీరు చెప్పింది 2 ఏళ్ళు అన్నారు. సో ఇప్పుడే కానీ ఈ కేసు స్టార్ట్ అయింది ఒక 1 మంత్ బ్యాక్, ఒక 14 డేస్గా, ఒక 2 వీక్స్గా 3 వీక్స్గా ఈ కేసు కొంచెం వైరల్ అవుతోంది. ఈ కేసు యాక్చువల్గా మనది రాజ్ తరుణ్ కేసు 1 మంత్ కూడా కాలేదు యాక్చువల్గా. బట్ ఈ డ్రగ్ కేసు ఎప్పటి నుంచో ఉంది. ఈ డ్రగ్ కేసు ఎప్పుడు కేసులో ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది, శిక్ష అనుభవించింది, బయటకు వచ్చింది. అవును. సో ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది ఎప్పుడు 5 నెలల క్రితం. అంతకన్నా ముందు పోలీసులు పట్టుకోవడానికి దొరకకుండా పారిపోయింది. ఇప్పుడు ఇది వరలక్ష్మి దాంట్లో, అది 10 నెలల క్రితం. అండ్ ఈ అమ్మాయి పరిచయం అయింది ఎప్పుడు, ఇంకా సంవత్సరం క్రితం. అంటే ఈ అమ్మాయి డ్రగ్స్ నేపథ్యం 10 నెలల క్రితంది కాదు, 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితంతో. సో ఆ అమ్మాయితో మనం మాట్లాడితే క్లియర్గా డీటెయిల్స్ నాకు తక్కువ గుర్తు రావట్లేదు. 2 ఏళ్ల క్రితం అనుకుంటా నాకు తెలిసి, అప్పుడు ఈవిడికి డ్రగ్స్ అలవాటు చేసింది. సో ఇప్పుడు ప్రీతి ఒక్కటి బయటకు వచ్చింది. సో ప్రీతి అండ్ ఉదయ్ బయటకు వచ్చారు. సో దీంతోపాటు ఇంకా ముందు ఇంకా చాలామంది వస్తారు, రారా ఏంటి అసలు? వస్తారు, అందరూ వస్తారు. వీళ్ళు ఆ ఆడపిల్లని చూసైనా ధైర్యం తెచ్చుకొని వస్తారు. ఎస్పెషల్లీ మస్తాన్ సాయి రావాలి. ఇప్పటిదాకా చాలా చర్చ జరుగుతుంది. మస్తాన్ సాయి నువ్వు బయటకు వచ్చి అసలు నిజం ఒప్పుకోవాలి. మస్తాన్ సాయి నేను ఫ్రెండు ఇలాంటి మాటలు చెప్తున్నా మనం అందరం విన్నాం. నా గుండె నీ దగ్గర, నీ గుండె దగ్గర, దాని మీద పాటలు కూడా వస్తున్నాయి, డీజేలు కూడా వస్తున్నాయి, దాని గురించి మీరు తెలిసే ఉంటుంది. సో ఇంకా ఎవరిని బొకాయిస్తారు, ఎందుకు నాటకాలు, బయటకు వచ్చి మస్తాన్ సాయి కనీసం నిజం చెప్పైనా నువ్వు హీరో అవ్వచ్చు, లేకపోతే అలాగే పీరుకోడ్లాగా దాక్కొని ఉంటావా, నీ ఇష్టం. ఇందాక మీ అడ్వకేట్ మాట్లాడుతూ మరొక సుశాంత్ సింగ్ రాజ్పూత్ టాలీవుడ్కి అవసరం లేదు అని చెప్పారు. సో అంటే రాష్ట్రానికి లైఫ్ థ్రెట్టింగ్ ఉందా ఈ అమ్మాయి నుంచి? మంచి క్వశ్చన్. నేను మీకు ఇది ఆవిడ నిన్న ఒక మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆవిడ అన్నమాట. వినండి. అతను బతకడానికి వీలుండకుండా అవుతుంది. తప్పు అతను చేసింది 10 సంవత్సరాలు.
వీలుండకుండా అవుతుంది. తప్పు అతను చేసింది. తెలుసండి, ఆ కవరేజ్లో నేను కూడా ఉన్నాను. ఎస్ ఏముంది అమ్మాయి ఇక అతను బతకడానికే వీలు లేకుండా అవుతుంది. దట్స్ అన్ ఇండైరెక్ట్ వార్నింగ్. దట్ ఈజ్ లైఫ్ థ్రెటనింగ్. అదే లాయర్ గారు చెప్పింది. ప్రత్యక్ష సాక్ష్యం, ఇంకా వేరే వాళ్ళు చెప్పక్కర్లా. ఆవిడ ఎవరితోనో ఫోన్ చేసిందని కూడా చెప్పక్కర్లా. ఆవిడ నోటితోనే ఆవిడ చెప్పింది. ఇండైరెక్ట్ అంటే ఏంటి దాని అర్థం? బతకడానికి కూడా కష్టం అవుతుందంటే ఏం అర్థం? అది ఓకే. సో ఖచ్చితంగా అయితే లైఫ్ థ్రెటనింగ్ అయితే ఉంది. అయితే నిన్న ఒక డిబేట్లో మాట్లాడుతూ మీ పైన చెప్పు విసిరేయటం జరిగింది. సో దీనికి ఎలా మీరు రియాక్ట్ అవుతారు? నిన్నటి దాకా ఈ ప్రీతి సంగతి బయటకు వస్తుందని ఆవిడ అనుకోలే. నేను అసలు అక్కడికి వచ్చిందే ఈ విషయం చెప్పడానికి. ఆ ప్రీతి అనే అమ్మాయి ఇంకా నిజానికి అప్పటికి కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడడానికి ధైర్యం సరిపోక, నేను ఫోన్లో మాట్లాడతాను అన్నయ్య, నాకు జరిగిన అన్యాయం గురించి నేను చెప్తాను అని చెప్తోంది అమ్మాయి. సరే అమ్మా అని చెప్పి నేను అక్కడికి ఆ అమ్మాయి వర్షన్ వినిపించడానికి వెళ్ళాను. కానీ అక్కడ పెద్ద మోకరీ జరుగుతుంది, చిన్న బఫూన్ షో జరిగింది. అక్కడ మాట్లాడేది ఏమి ఉండదు. చెప్పులు తీసుకొని కొట్టుకోవడాలు, లేకపోతే బిందెలు వేసుకొని మున్సిపాలిటీ పంపు దగ్గర చేసుకుని సో ఐ డోంట్ నో ఈజ్ ఇస్ సమ్ గేమ్ ఆర్ వాట్. అంటే నేను ఏదైనా సరే పాయింట్ మాట్లాడితే పాయింట్ మాట్లాడకుండా నువ్వు అలా కదా, నువ్వు ఇలా కదా, లేకపోతే అది కదా ఇది కదా అని చెప్పి ఏదో పిచ్చి మాటలు మాట్లాడి బూతులు మాట్లాడి నన్ను పాయింట్ డైవర్ట్ చేసే ప్రయత్నం చాలా చేశారు. బట్ నేను ఎప్పుడైతే క్లియర్ కట్గా నేను ఈ అమ్మాయి వాయిస్ వినిపించినప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా ఇది ఫేక్ అని ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయి అనలా. ఆ అమ్మాయి ఏముంది, ఈ అమ్మాయి నాకు తెలుసు, 2-3 సార్లు మా ఇంటికి వచ్చింది, ఆ అమ్మాయి ఈ సంగతి నేను చెప్తానని చెప్పి ఏదో కాల్ రికార్డింగ్ తీసింది. సో షీ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ ప్రీతి అండ్ హర్. సో రైట్ నౌ ఆవిడే అథెంటికేట్ చేసేది ప్రీతి ఇది కరెక్ట్ అని చెప్పి. సో అప్పుడు ఆవిడ వాయిస్ వ్యాలిడే. ఆవిడ చెప్పిన ఏదైతే మనం నమ్మచ్చు. సో ఇదే దీంట్లో మనం చూసుకుంటే నిన్న మీ పైన కూడా కొన్ని అలిగేషన్స్ చేయడం జరిగింది. సో దీనిపైన మీరు ఏమంటారు? అదే అంటున్నాను. ఇప్పుడు రాజ్ తరపున నేను మాట్లాడుతున్నాను అనుకుందాం, ఆవిడ తరపున దిలీప్ శంకర్ మాట్లాడుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు రాజ్ తరపున నేను మాట్లాడుతున్నప్పుడు నా కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరమా? ఆవిడ తరపున మాట్లాడుతున్నప్పుడు దిలీప్ శంకర్ కాంటాక్ట్ సర్టిఫికేట్ కూడా చూపించాలి కదా. నేను అదే అడిగా, మరి సార్ మీరు నా కాంటాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. బేసికల్లీ ఇదే పాయింట్. అంటే మనం ఎవరన్నా సరే క్వశ్చన్లు అడిగితే నీ పర్సనల్ లైఫ్లో అప్పుడు ఏం జరిగింది, పాయింట్ ఏంటి? నీకు 10 ఏళ్ల క్రితం ఏదో ఎఫ్ఐఆర్ ఉంది, అయితే ఏంటి అదే అంటారా? నేను సార్ దిలీప్ శంకర్ గారు నేను అదే అడుగుతున్నాను. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో చాలా ఇదైపోయి ఆయనకి ఏదో చేస్తామని చెప్పి లాస్ట్ మూమెంట్లో పల్టాయించి తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఏంటి? సో నేను ఇలాంటి డిస్కషన్ తీసుకురాలా. అలాంటి తీసుకొస్తే ఎలా ఉంటుందో మీరు చేసేది అలాగే ఉంది. నేను నిన్ను అడిగితే నువ్వు సమాధానం చెప్పాలి. చెప్పకపోగా దాన్ని అంటే ఎప్పుడైతే నీ దగ్గర సమాధానం లేదో నువ్వు ఓడిపోయావో అప్పుడే ఈ అరుపులు, కేకలు, బూతులు ఇవన్నీ బయటకు వస్తాయి. సో అందరూ చూశారు ప్రజలు, ఆయన సంస్కారం ఏంటో చూశారు, ఆవిడ సంస్కారం ఏంటో చూశారు. అది ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.